వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇవాళ ఇంకొక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడైతే ఏంటంటే ముందు రోజే మేము టపాసులు ఇవి మొత్తము కొనడానికి వెళ్ళాము. అక్కడ ఏమేమి వెరైటీస్ అన్నీ ఉన్నాయి. జస్ట్ నేను మీకు చూపిద్దామని జస్ట్ క్లిప్పింగ్స్ లాగా నేను వీడియో అయితే జస్ట్ యాడ్ చేశాను. చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద హాల్ లాగా పెట్టేసి అక్కడ పెట్టేశారు. అక్కడ నేను తీసుకుంటూ జస్ట్ ఊరికే చూపిద్దామన్నట్లు ఇలా తీశాను. చూడ్డానికి అయితే మనకు అన్నీ వెరైటీస్ ఉన్నాయి. కొంచెం పెద్దవి చిన్నవి అలా ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా మేము వెళ్ళేది చాలా ఇయర్స్ నుంచి ఇక్కడికే వెళ్తున్నాము. బాగుంటాయండి ఇక్కడ. అందుకని శివకాశి అని మామూలుగా అది బ్రాండ్ కదా, ఇక్కడ ఒకటి మామూలుగా వాళ్ళు ఓన్గా తీసుకొని ఓన్లీ అవే పెట్టేస్తారు. మొత్తం అక్కడికి వెళ్ళేసి ఇక మొత్తం తీసేసుకొని మాకు కావాల్సినవి వచ్చేస్తాము. వీళ్ళు కొంచెము ఎక్కువ ప్రైస్ కొంటే కొంచెం గిఫ్ట్స్ అట్లాంటివి కూడా ప్లాన్ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఎక్కువ కొంటే గిఫ్ట్స్ వస్తాయి అన్నమాట. లేదు తక్కువ మినిమం అమౌంట్ అయితే ఏమి ఉండవు, అలా కూడా పెట్టేస్తారు. ఇక్కడ అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి. మేమైతే ముందు రోజు వెళ్ళాము, అంతకు ముందు నుంచి కూడా ఉంటుందన్నమాట. కానీ మేము ముందే వెళ్ళాము. ఎందుకు అవి ఇంట్లో అని ముందు రోజు నైట్ వెళ్ళేసి తీసుకొని వచ్చాము. ఇలా అన్నీ ఇక్కడైతే అన్నీ క్రాకర్స్ అన్నీ చాలా పెద్దగా ఉంటాయండి. ఒక్కొక్కటి తింటున్నాయి. కాస్ట్ కూడా మనకు అలానే ఉంటాయి. ఇవి మనకు క్రాకర్స్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ ఇక్కడ మ్యాక్స్ చాలా దొరికిపోతాయి. ఇప్పుడు షాపులలో ఏంటంటే వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చి ఆ ప్రైజ్ ఈ ప్రైజ్, మనం అక్కడ షాప్లో చాలామంది ఉంటారు. మళ్ళీ ఇక్కడ అలా కాదు, ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటే మనకు తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మొత్తం బెంచెస్ మీద ఇలా అరేంజ్ చేసేసి ఉంటారు. కంఫర్టబుల్గా ఉంటుంది మనము షాపింగ్ చేయడానికి కూడా. ఇవి కూడా క్రాకర్సే, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. ఇవి ఒకటే మామూలుగా బాగానే ఉంటాయి. 10 ఇంచెస్ పైనే ఉంటాయి. అంత పొడవు ఉంది ఆ క్రాకర్. ఇలా అన్నీ ఉన్నాయి. ఎక్కువ క్రాకర్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాం కదా చిన్నపిల్లలు కాబట్టి. వీళ్ళు కార్తీ అయితే కొంచెం డామ్ అనేటివి ఇచ్చేస్తాడు, కానీ యజ్ఞ కూడా చిన్నవి అయితే ఇచ్చేసేది. దానికి ఇంకా ఎక్కువ అయితే చేయదన్నమాట. పెన్సిల్స్ అలా అన్నీ ఉన్నాయి. పెన్సిల్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మేము కొన్నామన్నమాట. ఎక్కువ యూజ్ చేయలేదు, డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్లు. కానీ కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నాయండి. మ్యాక్సిమం లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అయితే కొంచెం అటు ఇటు చూసుకుంటూ మేము అన్నీ కొనుక్కుంటూ నిదానంగా వచ్చాము. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నా కూడా కనిపించదు అన్నమాట మనకు. అదే షాపుల దగ్గర అనుకోండి, క్రౌడ్ ఎక్కువ ఉన్నదనుకోండి, అందరూ ఇప్పుడు వాళ్ళు కొనేదాకా మనం వెయిట్ చేయాలి, అలా ఉంటుంది కదా. ఇక్కడైతే అలా ఉండదు. మనం చూసుకుంటూ నిదానంగా మనకు నచ్చింది బాస్కెట్లో వేసుకొని ఒక దగ్గర బిల్ చేయించుకోవచ్చు. బిల్లింగ్ కౌంటర్స్ కూడా సపరేట్ ఉంటాయి. మనకు ఫ్రీగా ఉంటుంది. కొంచెం బెస్ట్ ఐటెం ఉంటుంది. అన్నీ మనకు ప్రైస్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అన్నీ బాగుంటాయి. అందుకనేసి మేము రెగ్యులర్గా ఇక్కడికి వెళ్ళేసి షాపింగ్ అంతా చేసేస్తామన్నమాట. ఇవి చిన్నవి 100 వాళ్ళవి, అలా 200 వాళ్ళవి. ఒక్కోసారి 100 వాళ్ళ అయితే అసలు అయిపోయాయి. సరే 200 వాళ్ళ కూడా అయిపోయాయి. మిగతావి అయితే అసలు ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళే అరేంజ్ చేసి ఉంటారు. ఏమన్నా మనకు ఇబ్బంది అయినా కూడా వాటర్ అన్నీ అక్కడ పెట్టారు చూడండి. ఇలా ఉంటే మనకు కూడా షాపింగ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కదా. ఇవి కూడా ఒక డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి అన్నీ ఏవో వెరైటీగా అన్నీ బాటిల్స్లోగా కలర్స్ అన్నీ బాగున్నాయి అన్నమాట. కానీ అన్నీ అట్లాంటివన్నీ కొనలేదు. మనకు అవి ఎలా యూజ్ చేయాలో రానప్పుడు కొనడం వేస్ట్ కదా అని అట్లాంటివి కొనలేదు. ఇంకా రెగ్యులర్గా క్రాకర్స్ అలాంటివే కొన్నామన్నమాట. చిన్నవి మామూలుగా ఇవి ఉంటాయి కదా భూచక్రాలు, అలాంటివి తీసుకున్నాం. ఇవైతే ఏవో టిన్స్ లాగా ఉన్నాయి. ఈ టిన్ పైన ఓపెన్ చేసేసి అక్కడ ఇది చేయాలంట, అలా చూపించారు. వాళ్ళైతే కింద ఇలా ఉంటుందని చూపించారు, కానీ అది పైన ఇట్లా ఓపెన్ చేసి చేయాలంట. కానీ ఆ బాటిల్స్ పైన మాజా అలా పేర్లు ఉన్నాయన్నమాట, డిఫరెంట్గా. మేము అలా చూసుకుంటూ వెళ్ళాము. ఇవేమో ఆటం బాంబ్స్ లాగా ఉన్నాయి. అవి కూడా అట్లానే డిఫరెంట్గా. అన్నీ కొనలేదు, ఎందుకంటే ఈ పిల్లలు కదా కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి. కార్తీ అయితే తీసుకో అన్నాడు, కానీ లేదు నాన్న నీకు ఇంకా కాల్చేది ఇంకా రావాలి అని చెప్పేసి మేము వద్దన్నాము.
ఇక్కడైతే బిల్లింగ్ కౌంటర్స్ చూడండి సపరేట్గా ఉన్నాయి. ఇది ఒక కౌంటరు, ఆ తర్వాత ముందు కూడా ఒకటి ఉంది. అలా బిల్లింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు మళ్ళీ పక్కకు పెట్టేస్తారు, మనకు వెంటనే ఇవ్వరు అనమాట. అది మళ్ళీ అక్కడ అమౌంట్ పే చేసి మనం ఆ స్లిప్ చూపిస్తే అక్కడికి వచ్చాక వాళ్ళు ఇస్తారు. అమౌంట్ పే చేసేటప్పుడు గిఫ్ట్ వచ్చిందనేసి ఇచ్చేసారనమాట. ఆ గిఫ్ట్ అయితే చూపిస్తున్నాడు ఇక్కడ. వాళ్ళు బిల్ మనము అక్కడ పే చేసామని చెప్పి వీళ్ళకి ఇస్తే వాళ్ళు ఒకటి దానికి స్టాంప్ వేసేసి మన ఐటెం మనకి ఇచ్చేస్తారు. ఇలా టపాసులు గిఫ్ట్లు అలా వచ్చేసాయి. ఇది బయట జస్ట్ చిన్న కౌంటర్ లాగా పెట్టుకొని ఉంటారు. అక్కడ ఈ స్టిక్స్కి ఉన్నాయి కదా, అవి చిన్నవి రౌండ్స్ పెట్టారు బాల్స్ లాగా. అవి ఇట్లా బండకేసి కొడితే బాగా గట్టిగా టాప్ మనీ గట్టిగా కొడితే మనకు సౌండ్ వచ్చేసి ఆటోమేటిక్గా పగిలిపోతాయి అలాంటివి. అలానే ఇవి పాపాప్స్ అని అన్నీ ఉంటాయి ఇక్కడ. మొత్తము అవి తీసుకున్నారనమాట మొత్తము. ఇవైతే నేను ఇంకా మార్నింగ్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా నేను మామిడాకులు అయితే జస్ట్ హోల్ పెట్టకుండానే ఇలానే మొత్తం కడతానండి. నాకు ఒక దగ్గర చూశాను, నేను ఎగ్జాక్ట్ 32 లీవ్సే నేను ఇలా అంటే వాటికి ఏం హోల్స్ చేయకోకుండా నేను జస్ట్ థ్రెడ్ తోటి ఇలా ముడేసి రెగ్యులర్గా నేను ప్రతి ఒక్క పండగకి ఇలానే చేస్తాను. ఇది వీడియో తీయడం నేను మర్చిపోయాను, ఇంకోసారి ఎప్పుడైనా తీస్తానులేండి. ఇదైతే ఓల్డ్ది అనమాట, ఇంట్లో ఉండే దీపము, పాతది చాలా. దాది అలానే ఉండిపోతుంది. ఎవరి ఇయర్ యూజ్ చేసి దానికి మొత్తం బ్లాక్ అయిపోయి ఆయిల్ మార్క్స్ అన్నీ ఎక్కువ పడిపోయాయి. ఈ కలర్స్ కూడా ఇంట్లో ఉండే, అవి కూడా కొంచెం లిక్విడ్ లాగా అలా కాకుండా కొంచెం మనకి గడ్డగట్టినట్లు అయిపోతున్నాయి. అందుకని చెప్పేసి యూజ్ అవుతాయి కదా దీనికి పెయింట్ లాగా అని నేను ఇలా యూజ్ చేస్తున్నాను. మొత్తం ఈ పెయింట్స్ అయితే గ్రీన్ కలరు నా దగ్గర, అంటే అవి మిగతావన్నీ ఎక్కువ గడ్డగట్టిపోయాయి. ఇవి రెండు కొంచెం బాగున్నాయి. 3 కలర్స్ ఏమో. బ్లాక్ ఉంది కానీ బ్లాక్ ఎందుకని చెప్పేసి నేను అవాయిడ్ చేశాను. ఇలా మొత్తం దీపాలకి ఒక కలరు, అంటే చుట్టూ ఉన్న దీపాలకు ఒక కలరు, మిడిల్లో ఒక కలరు, పైన వినాయక స్వామి ఉన్నాడు కదా ఆయనకి ఒక కలర్ గోల్డ్ కలర్ లాగా, ఆ పైన మనకి ఆయన తలకి కట్టుకున్నారు కదా అది దానికి సపరేట్గా ఉండాలని చెప్పి ఏదో నా ఇన్నోవేషన్తో అలా చేశాను. అంటే ఎక్కువ థింక్ చేయలేదు ఇలానే చేయాలి అని, ఫస్ట్ నుంచి జస్ట్ ఏదో అప్పుడప్పుడు ఆలోచించుకుంటూ అలా వేసేసాను. తర్వాత ఇంకొకటి ఇది కూడా ఇది లాస్ట్ ఇయర్ కొన్నాను. ఇవి కూడా యూజ్ చేసినట్టువే. అయితే దీనికి ప్లెయిన్గా ఓన్లీ మట్టిది ఉండే, నేను ఆల్రెడీ ఒకటి వేసాను. మా అబ్బాయి వచ్చేసి నేను వేస్తాను మమ్మీ అంటే సరే వెయ్యి, నేను వేరే పని చేసుకుంటానని చెప్పేసి ఆప్షన్ ఇచ్చాను. వాడికి ఇది లెఫ్ట్ హ్యాండ్ అనమాట అలవాటు, అందుకని చెప్పేసి లెఫ్ట్ హ్యాండ్తోనే వేస్తున్నాడు. అది వేస్తూ ఇంకా వాడికి కొంచెం టైంపాస్, ఆ రోజు హాలిడే కదా ఇంట్లోనే ఉన్నారు, అందుకని వేస్తాను మమ్మీ అంటే సరే వెయ్యి అని చెప్పి ఇచ్చాను. ఎంత నిదానంగా వేస్తున్నాడో చూడండి. బ్రష్కి అంతా మొత్తము అంతా ఇది చేసేసాడు. మొత్తం నేను నీట్గా ఫిల్ చేయని చెప్తున్నా, పైన వేస్తున్నాడు. నేను నీట్గా ఫిల్ చేయి, గోల్డ్ కలర్ నీట్గా కనిపించాలి అని చెప్పి చెప్తున్నాను. సరే మమ్మీ అనుకుంటూ వేస్తున్నాడు. దాన్ని వేసి రుద్దుతున్నాడు. అలా కాదు నాన్న ఇలా వేయాలి అనేసి. ఈయనకి కొంచెం పెయింటింగ్స్ మీద తక్కువ ఉంటుంది కానీ యజ్ఞ బాగా వేస్తుందండి, బాగా వేస్తుంది తన డ్రాయింగ్ కానీ అలా కొంచెం బాగా వేస్తుంది. వీడికి కొంచెం కాన్సన్ట్రేషన్ చదువు మీద ఎక్కువ ఉంటుంది అనమాట. ఆమెకి బయట యాక్టివిటీస్ మీద ఉంటుంది, వీడికి బయట యాక్టివిటీస్ తక్కువ, మా స్టడీస్ మీద బాగా ఇది చేసుకుంటుంటాడు. మొత్తానికైతే ఇలా కంప్లీట్ చేసేసాడు. ఇలా వచ్చింది ఇది. ఇంకా మొత్తం ఇంకా ఇవి పక్కకు పెట్టేయాలని చెప్పేసి ఇంక పక్కకు పెడుతున్నా. నేను చెప్పాను కదా ఈమెకు డ్రాయింగ్ అంటే ఇష్టం అని చెప్పేసి, ఈమె డ్రాయింగ్ వేస్తుంది. ఆ రోజు నేను కింద పడితే అరుస్తానని చెప్పేసి దాని కింద ఒక క్లాత్ పెట్టుకొని కలర్స్ పెట్టేసుకొని, అది ఒక డ్రాయింగ్ బుక్ అంటే వైట్ షీట్స్ది బుక్ అనమాట. ఇది ఆమె ఊరికే పేపర్స్ అన్నీ తీసుకొని A4 సైజ్ పేపర్స్ తీసుకునేది, డ్రాయింగ్ వేసేది, అన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తుంది. అందుకని చెప్పేసి ఆమెకు అప్పటి నుంచి ఒక బుక్ ఇచ్చాము, ఈ బుక్లోనే వేసుకో, అదే బుక్లోనే ఉండాలి అన్నీ అని చెప్తే అప్పటి నుంచి ఆ బుక్ తీసుకునేది. ఆ బుక్లోనే ఓన్లీ డ్రాయింగ్ వేసుకొని మళ్ళీ పక్కకు పెట్టేసుకుంటుంది అనమాట. ఆ బుక్ క్లోజ్ చేసి
అంటే ఆమెకు ఒకటి మెమరీ అంటూ ఉంటుంది కదా డిఫరెంట్గా అని, ఎప్పుడైనా అని నేను ఒక బుక్ లాగా పెట్టేశాను. అదేంటంటే ఇలా మొత్తం నీట్గా, మళ్ళీ ఎందుకమ్మా అది గ్రీన్ అంటే బాగుంటుంది మమ్మీ కావాలంటే చూడు అన్నది. నాకు కూడా ఐడియా అయిపోయింది అనుకున్నాను నేను, లైట్ గ్రీన్ తోటి అయిపోయింది అనుకున్నా, కానీ చాలా బాగా వేసింది. మొత్తం అయిపోయాక చూపిస్తుంది ఎంత బాగా వేసిందో చూడండి, ఇలా వస్తుంది అనేసి అన్నది. ఇంకా బాగా వేసింది కదా, బాగా అనిపించింది. ఆమె ఎక్కడెక్కడో చూసి అవన్నీ చేస్తూ ఉంటుంది. ఇంకా అది అయిపోయింది. అప్పుడు అయిపోయాక ఇంకా ఈవినింగ్ నేను అన్ని దీపాలు పెట్టేసి ఇంకా వీడియో జస్ట్ క్లిప్స్ తీసాను. అంటే నాకు చాలా పని ఉంది, తీయాలనుకోలేదు, జస్ట్ వీడియో తీస్తూ అలా చిన్న చిన్న క్లిప్స్ మధ్యలో తీస్తూ అలా యాడ్ చేసేసాను ఇవాళ. ఈ పండుగ రోజు కదా, ఇవన్నీ మధ్యాహ్నం నేను ఆఫ్టర్నూన్ ముగ్గులు వేసుకుంటూ ఇవన్నీ చిన్న చిన్నగా, అంటే నాకు ముగ్గులు రావండి, ఉన్నది ఒప్పుకుంటున్నాను. ఇవన్నీ నేను జస్ట్ అవి వస్తాయి కదా మార్క్స్, వాటితో వేసాను. ఇంటి ముందు అయితే మాత్రం అది నేనే హ్యాండ్తో వేసాను ఇక్కడ, అందుకే చూడండి ఎలా వచ్చిందో. అలా ఏదో చూసుకుని, నాకు ఎక్కువ ముగ్గులు రావండి, ఏదో వచ్చినట్లు చిన్నగా వేసుకుంటూ ఉంటాను. ఇదైతే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, వాటిని జస్ట్ నేను ఇలా వేసేసి డెకరేషన్ ఇచ్చేసేసాను. మొత్తం నీట్గా కనిపించడానికి అని చెప్పేసి బాగా ఇది చేశాను. ఇదేంటంటే ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ నేను లాస్ట్ టైం నేను నిన్న వీడియోలో చూపించాను కదా, మొన్న పెట్టిన వీడియోలో, అందులో నేను మీకు చూపించాను దీపాలన్నీ ఇలా వెలిగించేసాను. అంటే ఫస్ట్లో అలా పెట్టేసాను. ఇవి నా డాల్స్, ఇదైతే నా సింధు టెక్స్టైల్స్ది, మా ఆయన గిఫ్ట్ చేశారు కదా, దాన్ని కూడా డెకరేట్ చేశాను. ఇవి మధ్యాహ్నం మేము పెయింట్ వేసాం కదా ఇవైతే నేను డాల్స్, ఇవి ఆల్రెడీ చేశాను కదా ఈ డాల్స్, అవి కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి వాటికి కూడా కొంచెం లైటింగ్స్ ఇచ్చేసి ఇలా డిఫరెంట్గా పెట్టాను. ఇలా స్టెప్గా బాగుంటుందని చెప్పేసి కొంచెం వాటికి కూడా దివాళీ రోజు ఒక పని పెట్టాను. పైన ఇట్లా ఇవైతే కౌవి హ్యాంగింగ్స్ మీరు ఆల్రెడీ చూశారు ఇంతకుముందు, అవి నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇదైతే నేను వినాయకుడి దీపము మధ్యాహ్నం నేను పెయింట్ వేసాను కదా అది, అన్నీ చిన్న చిన్నవన్నీ ఇలా అన్నీ ఒకదానికొకటి ఇలా అన్నీ యాడ్ చేసుకుంటూ ఇది మిడిల్లో ఒకటి పెట్టాను. ఇవి కింద పెట్టకుండా ఇలా ప్లేట్లో పెట్టేసి అరేంజ్ చేసేసాను. ఇవి నిన్న చుట్టూ ఉంటుంది కదా, చుట్టూ ఉంటే బాగాలేదని చెప్పేసి అన్ని వాటికి కూడా చిన్నగా ఇలా అరేంజ్ చేసేసి లైన్గా పెట్టాను. ఇప్పుడు దీపాలు ఉన్నట్లుగానే అనిపిస్తాయి దూరం నుంచి చూస్తే, అలా ఉంటుందని అలా పెట్టాను. ఇదైతే ఇంకా దేవుడి రూము, ఇక్కడ కూడా మొత్తం అంతా అయిపోయింది. ఇంకా పూజ ఒకటి అందరూ రెడీ చేసేసాను, ఇంకా పూజ చేయాలి. పూజకు ముందు జస్ట్ వీడియో తీద్దామనేసి మొత్తం తీసేసాను. ఇలా మొత్తం ఇంకా అన్ని దీపాలు అయితే ఫస్ట్ పెట్టేశాను. అంతే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కిందికి వెళ్ళేసి ఇక టపాసులు కాలుద్దామని, పిల్లలు అప్పటికే వెయిట్ చేస్తున్నారు. నేను ఇంకా పూజ కావాలి తర్వాత వెళ్దామనేసి నేను వెయిట్ చేపిస్తున్నాను పిల్లల్ని. ఇంకా అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్తో కిందకి వెళ్ళి చిన్న చిన్నవి పేలుస్తూ ఉన్నారు. తర్వాత మేము అన్నీ తీసుకెళ్ళి మేము పిల్లలతోటి కొంచెం దగ్గరుండి అన్నీ కాల్పించి తీసుకొచ్చామన్నమాట. కొన్ని మళ్ళీ ఇంకోసారికి వస్తాయని చెప్పేసి తీసి పెట్టుకున్నారు. అంటే పౌర్ణమి రోజు కూడా కాలుస్తారు కదా కొంతమంది, అందుకని చెప్పేసి కొన్ని ఫ్లవర్ పాట్స్, అవి చిచ్చుబుడ్లు అంటారు, మా సైడ్ అయితే ఫ్లవర్ పాట్స్ అని ఇంగ్లీష్లో అంటారు కదా, అవి క్రాకర్స్, కొన్ని భూచక్రాలు, అవన్నీ కొన్ని తీసి పెట్టుకున్నారు. ఇలానే అన్ని ఇది అంటే అటు పక్కన మేము ఎప్పుడు లాస్ట్ టైం అయితే పైన వెళ్ళి కాల్చాము, అప్పుడు పైన కొంచెం ఫ్రీ ఉండే, ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు. కింద అయితే ఇంకా పైన మళ్ళీ క్లీన్ చేసి రావాల్సి వస్తుంది, అందుకని కింద అయితే బాగుంటాయి. ఇక్కడ రోడ్ అయ్యేసరికి అది భూచక్రం పెట్టాము, అస్సలు తిరగట్లేదు అది, అందుకని చెప్పేసి ఇక భూచక్రాలు కింద మనం అసలు కాల్చలేదు, అసలు తిరగట్లేదు అనమాట. చాలా స్లో అయిపోతుంది, మొత్తం రోడ్ అంతా ఇది ఉంటుంది కదా, మనకి అది ప్లెయిన్గా ఉంటే చాలా బాగా తిరుగుతాయి. మా కార్తీక్ అసలు చాలా బాగా కాల్చాడు. అసలు లాస్ట్ ఇయర్ భయపడుతూ ఉండే, ఈసారి అలా కాకుండా డామ్ అనేటివి అన్నీ బాగా కాల్చాడు. యజ్ఞ కూడా అసలు భయపడలేదండి, చాలా బాగా కాల్చింది అసలుకి. క్రాకర్స్ అయితే మొత్తం కాల్చేసింది. ఇదొక డిఫరెంట్ది, ఇదొకటి అలా బాగా కాల్చారు పిల్లలు ఇద్దరు. అసలు యజ్ఞ భయపడుతుంది అనుకున్నా కానీ ఏం భయపడలేదు.
నేను కూడా ఒకటి వెలిగిద్దామని చెప్పేసి నేను కూడా ఒకటి వెలిగించాను చిచ్చుబట్టి. అదేమో వెలుగుతలేదు చాలాసేపు, ఇంకా తర్వాతకి వెలిగింది. ఇంకా ఎంతో బాగా వస్తాయండి, అసలు ఏది వేస్ట్ కాదు తెలుసా, ఒక్కటి కూడా వేస్ట్ కాలేదు. అందుకని మేము ఇక్కడే తీసుకొస్తాము ఎప్పుడైనా సరే, చాలా బాగుంటాయి క్రాకర్స్ అయితే, మనకి క్వాలిటీ వైజ్ కూడా బాగుంటాయి. అందుకనే మేము ఇక్కడే తీసుకొస్తాం. ఏమైతే మొత్తం క్రాకర్స్ అన్నీ కంప్లీట్ చేస్తుంది, ఒకటి అయిపోగానే క్రాకర్స్ ఎక్కువ కాల్చిందంటే యజ్ఞానే ఉంటుంది. అది అయిపోగానే ఇంకొకటి తీసుకుంటుంది. ఇవి చూడండి అక్కడ బయట కొన్నాం కదా నిన్న, వాటిని కొడుతుంది. డామ్ డామ్ అయిపోయింది అది. ఇంకా ఒకటి ఇది కొట్టాలి, ఇంకా అక్కడ కూర్చొని కొడుతూనే ఉంది. అదేమో చిన్నగా, ఎక్కువ సౌండ్ రాలేదు, చిన్నగా వచ్చింది అంతే. అలా మొత్తం అన్నీ తనే బాగా కాలుస్తుంది. అది పట్టుకోమంటే మా కార్తీ అన్న భయపడతాడు, కానీ ఆమెకు 2 ఇవ్వాలంట. అది ఏమో పెట్టట్లేదు దాని దగ్గర. ఆమెకి కాల్ చేయాలంటే చూడండి ఎట్లుంది, ఆమెకి పెట్టియట్లేదంట. అందుకని మూత ఎలా పెట్టుకుందో చూడండి. ఇంకా అందుకని చెప్పేసి అక్కడ పెట్టింది. ఇక ఆమెకు కూడా కొంచెం దానికి మంట పెట్టేసరికి వచ్చింది, ఆ ఫ్లేస్లో గ్లో వచ్చేసి అప్పుడే దాన్ని వెలిగించగాలని నాది అయిపోయింది. వాళ్ళిద్దరికి పెట్టించేలోపు నాది అయిపోయింది. ఇంటి వెనకాలే ఉన్నాయని చెప్పినా కూడా ఆడుకుంటూ ఉంటుంది అటు ఇటు. అందుకనే మేము చూసుకుంటూ ఇది చేసాము. ఇక్కడ వచ్చేసి ఇంకా వీడు అన్నీ మొత్తం కాలుస్తున్నాడు. ఇక చూడండి 2 పెట్టాడు అటు ఇటు, అవి 2 ఒకటేసారి పైకి వస్తున్నాయి. ఇలా మొత్తానికి అయితే నీట్గా ఇవి కొన్ని అవి కొన్ని ఇవి అన్నీ కాల్చేసి పైకి వచ్చేసాము. అంటే కింద భూచక్రాలు ఏవి కాల్చలేదు, రోడ్డు బాగాలేదని చెప్పాం కదా, రోడ్ అంతా ఇక్కడైతే బాగా వస్తుందని ఇంటి ముందు ఇక్కడ పెట్టేసాము. అదేమో అసలు వెలుగుతూనే లేదు, అది వెలుగుతుంది ఆరిపోతుంది. ఇక్కడ ఏమో కొన్ని అట్లా ఇదయ్యాయి, కానీ మళ్ళీ వాటంతకు అవే వచ్చేసి మళ్ళీ బాగా వచ్చేస్తున్నాయి. అది కొంచెం బయటకి లాగి పెట్టాల్సింది, నేను బయటకి లాగి పెట్టలేదు. మళ్ళీ వచ్చేసి మళ్ళీ పెడదామనేసి మళ్ళీ పెట్టాము. ఇందాక కూడా ఒకటి అట్లనే అయింది, కానీ మళ్ళీ అదే ఆటోమేటిక్గా అంటేసుకొని మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు ఇది కొంచెం మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ పెట్టేవరకు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు బాగా తిరుగుతుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా తిరిగిందో. అసలు నా కింద అయితే అసలు తిరగలేదు. మా కార్తీ బాగా కలుస్తాడని, ఏది బాగా కలుస్తున్నాడు, నాకన్నా భయం ఉంటుంది, కానీ వాడికైతే అస్సలకి భయం ఉండట్లేదు. వాడు కాల్చింది ఎక్కువసేపు తిరిగింది, నేను పెట్టిందేమో కొంచెం సేపే తిరిగింది. ఇలా మొత్తానికి అయితే అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా డిన్నర్ టైంకి అయితే అన్నీ పెట్టేసుకున్నాము తినడానికి. ఈ ఆకులు నేను బయట తీసుకొచ్చాను. ఎప్పుడో ఒకసారైనా పండగ రోజు నాకు అరటాకుల్లో తినాలని ఒక ఆశ అనమాట. ఎప్పుడు దొరకవు, ఈసారి దొరికాయి, అందుకనే తీసుకొచ్చా. పూరి, కేసరి, ఇదైతే జామును చేశాను. అదే రోజు చేశాను. అన్నము, ఆలుగడ్డ కర్రీ. అంటే ఎల్లో రైస్ కూడా చేద్దాం అనుకున్నా, ఉండేది మేము 4 తినేది తక్కువ అని చెప్పేసి తక్కువ చేశాను. ఇంకా పెరుగుతోటి ఆ రోజు ఫెస్టివల్ అయితే ఇలా అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.